అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. శుభం. ట్రైలర్ లో ఒక్క చిన్న కాఫీ షాట్ తోనే అప్పుడు వైరల్ అయిపోయారు. మనం ఏంటో తెలుసా, ఆల్ఫాజీ ఆల్ఫా ఆడోళ్ళ దగ్గర రా, దెయ్యాల దగ్గర కాదు కదా, దెయ్యాల దగ్గర కాదు కదా. సడన్ గా ఎంటర్ ఒరే ఆల్ఫా రారా ఇట్ అంటున్నారు వాళ్ళు మైక్ పట్టుకోవడానికి. రియల్ లైఫ్ లో ఆల్ఫా పురుషుడా లేదంటే నార్మల్ పురుషుడా? పెళ్ళి అయ్యాక ఎవరైనా మామూలు పురుషులు అవ్వకపోతే అప్పుడప్పుడు వస్తుంటాడు ఆల్ఫా పురుషుడు, అప్పుడప్పుడు వస్తుంటాడు ఆల్ఫా పురుషుడు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. నేమ్ రివీల్ చేస్తారా? రమ్య. షో ఆవిడ చూసారా? చూసారు. ఏం చెప్పారు ఫస్ట్? అందరూ యాక్ట్ చేసాం అనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉంటావు అలాగే చేసావు కదా అన్నారు, అలాగే చేసావు కదా అన్నారు. బాగా చెప్పారు. దెబ్బలు బాగా గట్టిగా తగిలి అనిపించింది. చాలా గట్టి తేలే. ఆ చైర్లో పడి వెనక్కి పడ్డాను, అది ఇరిగిపోయింది. ఒకసారి కాలు. కన్న తల్లి జన్మనివ్వడానికి ఎంత ఇదవుతుందో మా అందరికి ఒక పునర్జన్మనిచ్చారు సమంత గారు అని చెప్పి సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మేము అందరం చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఆవిడ అనుకుంటే ఎవరితో ఉన్నా చేయొచ్చు, కొంచెం పెద్ద హీరో డేట్లు తీసుకొని సినిమా చేయొచ్చు. కానీ మరి కొత్త వాళ్ళతో చాలా రిస్క్ కదండి. ఎవరు తెలియని వాళ్ళు కొత్త యాక్టర్లు అందరినీ పెట్టి సినిమా తీసారంటే మామూలు విషయం కాదు. అందుకే నాకు అది నిజంగానే ఎమోషనల్గా నాకు లోపలే అనిపించింది ఆ ఫీలింగ్. అందుకని అది మాట్లాడాను అనమాట. నేను మీ ఇన్స్టా పోస్ట్ లో చూసాను, విశ్వంబర టీమ్ అని మీరు, చోటకే నాయుడు గారు, ఈయన. అప్పుడు అనిపించింది ఓకే ఏమైనా లీక్ అడిగితే చెప్తాడా ఈయన అని. వెరీ సూన్ డేట్ అనౌన్స్ చేస్తారు. హోంబుల ఫిల్మ్స్ అంటే పెద్ద నిర్మాణ సంస్థ, అది కూడా రావడం ఒక గొప్ప ఆపర్చునిటీ. సో దాని గురించి ఏమైనా చెప్పండి. అక్కడ కూడా కథ చెప్పారు, కథ వచ్చే ప్రాజెక్ట్ ఓకే. ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీరు వచ్చారు ఇండస్ట్రీకి? ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాను. మరి కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా మీకు? రాస్తే ఒక పేజీ ఉంటుంది, ఎందుకు దాని నుంచి పేజే ఉంటుందా? ఈ హుక్ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది? రుద్దుకున్నట్టుందా? కానీ బీజిఎం వైరల్ అయింది తెలుసా? సాంగ్ చాలా బాగుందండి. మళ్ళీ టైం పోయింది మీద. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఒక్క సినిమా గురించి అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. థియేటర్స్కి వెళ్తుంటే వాళ్ళే కనిపిస్తున్నారు, స్క్రీన్లోనూ వాళ్ళే కనిపిస్తున్నారు. సినిమా ముందు ప్రమోషన్లేనే కాదు, సినిమా తర్వాత సక్సెస్లో కూడా వాళ్ళ ప్రమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో శుభం అంటే మనందరికీ బాగా తెలుసు. బేసిక్గా సినిమాకి శుభం కార్డు ఉంటుంది, బట్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి అయితే శుభం కార్డు లేదనిపిస్తుంది. శుభం చూసిన తర్వాత ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనిపిస్తుంది. రైట్ నా నాతో పాటు ఉన్నారు గవిరెడ్డి శ్రీనివాస్ గారు. మాట్లాడేద్దాం పదండి. నమస్కారం ఆల్ఫాజీ. హలో నమస్తే. #ఆల్ఫా. ఎలా ఉన్నారు? సూపర్. మీరేమో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మేము మాత్రం బాగా నవ్వుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ట్రైలర్లో ఒక్క చిన్న కాఫీ షాట్ తోనే అప్పుడు వైరల్ అయిపోయారు. మనం ఏంటో తెలుసా, బట్ సినిమా చూసిన తర్వాత నిజంగా హార్ట్ ఫెయిల్ చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో గవిరెడ్డి శ్రీనివాస్ అనే పర్సన్ యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్ అందరికీ తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం శుభంతో మీరు 70mm లో కనిపించారు. ఇది శుభం అవ్వద్దు, ఇంకా చాలా జరగాలి. శుభంతో మొదలైంది. శుభంతో మొదలైంది, బట్ ఎండ్ అవ్వద్దు, ఇదే స్టార్టింగ్ అని మేము అనుకుంటున్నాం. సో చాలా మంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆర్ యూ అగ్రీ విత్? అసలు మీరు అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తాను కదా, తప్పకుండా. ఓకే, కాదు ఎంటర్టైన్ అవుతామని అర్థమైంది, కానీ ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తారు నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు చూస్తున్నారు థియేటర్లో రెస్పాన్స్? వెళ్ళానండి, మన విజయవాడ వెళ్ళాము, గుంటూరు వెళ్ళాము, నిన్న నైట్ అంతా మన హైదరాబాద్ థియేటర్లు అన్నీ తిరుగుతున్నాం. అసలు మామూలు ఎంజాయ్ చేయట్లేదు. అసలు అలా ఎంజాయ్ అంటే ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ అందరూ, కొంచెం పెద్దవాళ్ళు అందరూ వచ్చారు థియేటర్లకి. అసలు వాళ్ళు నవ్వుతున్నారు కానీ మేము ఆ నవ్వులు చూస్తుంటే మాకు ఒక తెలియని ఆనందం ఉంటుంది కదా, అలా అవగానే మేము వెళ్తున్నాం. అందరినీ క్యారెక్టర్ పెట్టి పిలుస్తున్నారు. మా చేసిన 6 క్యారెక్టర్లో అందరినీ ఒరే ఆల్ఫా, ఒరే కేబుల్ జీను, అలా ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నారు అనమాట. సో అదిరిపోయింది అసలు, రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ ఆల్ఫా మాత్రం బాగా సెట్ అయింది, కానీ మీరు పలికే స్లాంగ్ బంద్ ఒకసారి నా కోసం మళ్ళీ. పలికే స్లాంగ్ కావాలా? ఆల్ఫా ఆడోళ్ళ దగ్గర రా, దెయ్యాల దగ్గర కాదు కదా, దెయ్యాల దగ్గర కాదు కదా.
చాలా సీన్స్ అనేది తెలుసా యాక్చువల్లీ అవునవును. మీవి అంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మనకి మీలో బ్రహ్మానందం గారు కనిపించారు, పాపం మంచిగా ఉన్నవాడిని చెడగొట్టేశారు మీరు. తర్వాత మీ క్యారెక్టర్ రూపాంతరం చెందిందండి బేసిక్గా. అసలు ఫీమేల్స్ ఒకలాగా చేస్తే మీ 3 క్యారెక్టర్స్ని ఇంత బాగా డిజైన్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఫస్ట్ అప్రిసియేషన్ ఇవ్వాలి. డైరెక్టర్ రైటర్ అంతే సూపర్ అన్న. అసలు ఫ్రేమింగ్స్ మాత్రం ఎవరిని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయి. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారెక్టర్ని కట్ చేయకుండా వాళ్ళని బ్రతికించేశారండి. ఈవెన్ ఎండ్ సీన్తో సహా ఒక్కొక్క క్యారెక్టర్ రియలైజ్ అయిపోతూ ఉన్నాం. యాక్చువల్లీ నిజంగా బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు ప్రీ రిలీజ్లో ఒక మాట అన్నారు సమంత గారి గురించి, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకుని బట్ సినిమా మీదే పెట్టి మాలాంటి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కన్న తల్లి అంటే జన్మనివ్వడానికి ఎంత ఇదవుతుందో మా అందరికీ ఒక పునర్జన్మనిచ్చారు సమంత గారు అని చెప్పి సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మేము అందరం చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఏంటి అంత ఎమోషనల్గా మాట్లాడేశారు యాక్చువల్లీ? అంటే నిజమే కదండి. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో హీరోయిన్స్లో నేను చూసింది చాలా, నాకు తెలిసి మధ్యకాలంలో లేరు. ఆవిడ అనుకుంటే ఎవరితో ఉన్నా చేయొచ్చు, కొంచెం పెద్ద హీరో డేట్లు తీసుకొని సినిమా చేయొచ్చు. కానీ మరి కొత్త వాళ్ళతో చాలా రిస్క్ కదండి. ఎవరు తెలియని వాళ్ళు కొత్త యాక్టర్లు అందరినీ పెట్టి సినిమా తీసారంటే మామూలు విషయం కాదు. అందుకే నాకు అది నిజంగానే ఎమోషనల్గా నాకు లోపలే అనిపించింది ఆ ఫీలింగ్. అందుకని అది మాట్లాడాను అనమాట. అందులో దాంతోపాటు క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయింది. మా తన ఒక క్యారెక్టర్ అని కనెక్ట్ అయ్యాం కదండి. సో అది నాకు లోపల నుంచి అలా అప్పటికప్పుడు వచ్చింది అంతే. ఓకే, అందులో మళ్ళీ మీ ఫేవరెట్ ప్లేస్ మీ సొంతూరు వైజాగ్. మన ఊర్లో మనం మాట్లాడితే ఇంకా పడతారు. అందులో క్యారెక్టర్లో కూడా వైజాగ్ స్లాంగ్ వచ్చిందబ్బా. అంతే కనెక్ట్ అయిపోయింది బాగా. కొన్ని స్లాంగ్ మీరు డైలాగులు చెప్తున్నట్లేదు, తను మాట్లాడేస్తున్నట్టుంది కొన్ని మాత్రం. నిజంగా యాప్ట్ అయిపోయింది. అండ్ వైజాగ్ స్లాంగ్ ని మిక్స్ చేసి మీ క్యారెక్టరైజేషన్ చూడడం చాలా హ్యాపీ అయ్యాం మేము. థ్యాంక్ యూ అండి. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు కదా, చాలా మంది విజిల్ చేస్తున్నారు, అరే ఆల్ఫా అది ఇది అని అంటున్నారు. మేమైతే ఎంజాయ్ చేసాము. మిమ్మల్ని మీరే అంటున్నారు కదా, అప్పుడు థియేటర్లో మీరే ఉన్నారని ఎవరికి తెలియదు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది? అంటే ఇంకా అది క్యారెక్టర్ అంత ఓన్ చేసుకున్నారంటే ఇంక మనం ఎంత ఓన్ అయిపోయినట్టండి. అది లక్కీ అనిపిస్తుంది, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఆ టైంలో. అంటే సడన్గా ఎంటర్ ఒరే ఆల్ఫా రారా ఇట్ అంటున్నారు వాళ్ళు మైక్ పట్టుకోవడానికి. సో అది చాలా గొప్ప ఫీలింగ్ యాక్చువల్లీ. సూపర్. అండ్ జర్నీ చాలా బాగుంది. బేసిక్గా యాక్టర్గా జర్నీ చాలా బాగుంది. బట్ బిఫోర్ దట్ మీ జర్నీ చాలా ఉండింది. ఒకసారి ఆ జర్నీ కూడా తెలుసుకోవాలంది నాకు. గవిరెడ్డి శ్రీనివాస్ మొత్తం బయోగ్రఫీ మొత్తం లాగాలి నాకు. చెప్పేస్తారా మొత్తం? లేదు కొంచెం చెప్పుకుంటే వెళ్దాం సరదాగా ఉండేలా. కొంచెం మీ షోకి తగ్గట్టు సరదాగానే చెప్పుకుంటే వెళ్దాం. అవును, నా షో ఏమేంటి సరదాగా అదే ఏంటది పేరు మర్చిపోయారా? నా పేరు ఎలా మర్చిపోతారు సార్ మీరు? స్వర్ణ అని తెలుసండి. సువర్ణ సారీ వద్దు సార్, వెళ్ళిపోతారు సార్. చెప్పండి మీ షో మళ్ళీ చెప్పారు మర్చిపోయారు. అందరూ నా పేరు మర్చిపోతారు సార్. సువర్ణని స్వర్ణ చేసేస్తారు. ఇక నేను ఏమనలేక ఓకే నా పేరు స్వర్ణ, మా నాన్నగారు చెప్తాను సార్ ఇక నుంచి పేరు. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఓకే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. శుభం మూవీ ఎన్ని డేస్ అసలు కంప్లీట్ అయింది? అంటే నా పార్ట్ వరకు నా డేట్స్ తెలుసు, మొత్తం ఎంత అయిందో నేను అది కనుక్కో. ఓకే, మీరు ఎన్ని రోజులు వెళ్ళారు? నేను ఒక 30 days వరకు షూట్ చేశాను. సూపర్, 30 days. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ షాట్ లో అన్ని టీవీస్ కలిపి అక్కడ పెట్టి పెడతారు కదా, అది హైలైట్ యాక్చువల్లీ. చెట్టు కింద పెట్టి తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ని వాళ్ళ వైఫ్లు గుర్తొచ్చేలాగా చేస్తారు కదా, ఆ ఫినిషింగ్ చాలా బాగుంది. ఏం చెప్తారు అసలు మీరు? మేము థియేటర్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. అంటే సినిమా కంటెంట్ అది కదా, సో దాన్ని కూడా ఏంటంటే డైరెక్టర్ రైటర్ ఏం చేశారంటే సీరియస్ టోన్లో కాకుండా అదే సీరియల్లోని చిన్న టింజ్ ఇచ్చి అంటే ఎంటర్టైన్మెంట్ లాగే ఉంటూ చిన్న ఎమోషనల్ కనెక్టివిటీతో చెప్పారనమాట. అదే సీరియస్గా చెప్పుంటే మేబీ బోర్ కొట్టేదేమో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి అనే ఒక ఎండింగ్ ఏదైతే ఒక డ్రామా చెప్పారో, చిన్న మెసేజ్ లాగా ఇచ్చారో, దాన్ని చాలా బాగా మరి సీరియల్ నుంచి కనెక్ట్ చేసి అదే సీరియల్లో చెప్పారు చూడండి, అది ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. చిన్న సింపుల్గా అంటే మరి బోర్ కొట్టకుండా అర్థమయ్యేలాగా చిన్న చొరకేసి అలా వదిలేశారు. అది చాలా బాగా నచ్చింది జనాలు. ఓకే, మీరు రియల్ లైఫ్లో ఆల్ఫా పురుషుడా లేదంటే నార్మల్ పురుషుడా? పెళ్ళయ్యాక ఎవరైనా మామూలు పురుషులు అవ్వకపోతే బిఫోర్ ఏమైనా ఉండొచ్చేమో కొంచెం. కానీ ఇక్కడే అలా లేడే వెంకటేష్, పెళ్ళైన తర్వాత ఆల్ఫా పురుషుడులా ఉన్నాడు. లేదు నేను రియల్ లైఫ్లో అప్పుడప్పుడు వస్తుంటాడు ఆల్ఫా పురుషుడు. ఓకే, అయితే మీ వైఫ్ని అడగాలి ఇది. కానీ శ్రీనివాస్ గారు ఆల్ఫా పురుషుడా నార్మల్ పురుషుడా అని చెప్పి. ఓకే, ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓ సూపర్. సేమ్ ఇక్కడ మనకి జరిగినట్లే పెళ్లి చూపుల్లాగా అట్లా జరిగింది? అన్ని చూపులు ఏం జరగలేదు, ఒకటే చూపు జరిగింది. అన్ని చూపులు ఏం చేయలేదు. ఒకటే మ్యాచ్. ఎందుకు అట్లా ఫస్ట్ మ్యాచే? అంటే గుడిలో గంటలు మోగినట్టు అట్లా అనిపించిందా? మీరేగా మొత్తం కామెడీగా చేద్దామన్నారు.
మోగుంటాయి అంతే ఇంకా. మోగుంటాయా? ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? 2 years and 2.5 years. 2 ఏళ్ళే అవుతుందా? ఓకే. సో నేమ్ రివీల్ చేస్తారా? రమ్య, ఎందుకు మా ఆవిడ పేరు నేను చెప్పుకోకపోతే ఎలా? ఓకే, రమ్య. వైజాగా లేదంటే? వైజాగ్. వైజాగే దగ్గర. రిలేటివ్సా లేదంటే దూరమా? రిలేటివ్స్ దగ్గర. ఇప్పుడు షో ఆవిడ చూసారా? చూసారు. ఏం చెప్పారు ఫస్ట్? ఆవిడ చెప్పిన ఫస్ట్ అందరూ యాక్ట్ చేసాం అనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉంటావు అలాగే చేసావు కదా. అంటే మీరు ఆల్ఫానే రాసుకోండిరా. యాక్చువల్లీ ఈయన మామూలు పురుషుడు కాదు, ఆల్ఫా పురుషుడే. అందుకే లోపల బయటకు వచ్చేసినట్టుంది. అంటే నేను అమ్మాయి దగ్గర బిహేవ్ చేయడంలో ఉండే కాదు, బేసిక్గా నేను మాట తీరు బాడీ స్టైల్ అలా ఉంటుంది. అచ్చా. రమ్య గారు మీరు బాగా చెప్పారు. ఓకే. ఓకే. కానీ నాకు డౌట్ వచ్చింది సినిమా చూసిన తర్వాత, దెబ్బలు బాగా గట్టిగా తగిలి అనిపించింది. చాలా గట్టి తగిలి అసలు ఇవ్వండి, అదేంటి అది స్త్రీ దగ్గర నుంచి కొడితే ఆ టేబుల్ మీద పడ్డారు కదా. చైర్లో పడి వెనక్కి పడ్డాను, అది ఇరిగిపోయింది. ఒకసారి కాలు చాలా గట్టిగా తగిలేదు దెబ్బలు. న్యాచురల్ గానే తగిలి. అంటే డైరెక్టర్ గారు చెప్పిన దానికన్నా మనం అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాం కదా, చేస్తారా? చేయడానికి ట్రై చేస్తాం కదా, అప్పుడు తగులుతాయి కదా. సో ఆ ఎమోషన్లో ఎక్కువ చేయాలనిపిస్తుంది, అలా తగిలి 2-3 దెబ్బలు గట్టిగా తగిలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ సోఫాలో పడే సీన్ ఒకటి ఉంటుంది కదా, పెట్టి ఇసిరితే వెనక్కి పడేది ఉంటుంది, అక్కడ కూడా పడి తగిలింది గట్టిగా. ఓకే. అమ్మాయి ఇసి నిజంగానే ఆ శ్రావణి ఏం చేస్తానంటే జుట్టు పట్టుకొని ఫీల్ అవ్వమంటే ఆవిడ ఎక్కువ ఫీల్ అయ్యి జుట్టు పట్టుకొని తిప్పేసింది, రుబ్బురోలు తిప్పి ఇసిరితే శ్రావణి అలా చేసింది అనమాట. ఓకే. మొత్తానికి ఆవిడ తిప్పడము, డైరెక్టర్ గారు పావలా చేయమంటే మీరు రూపాయి పావలా యాక్టింగ్ చేశారు. చేయడానికి ట్రై చేసాం, అలా అప్పుడు తగులుతాయి కదా. నాకు అనిపించింది నేను గట్టిగానే తగిలినాయి దెబ్బలు, ఎందుకంటే నేను బిఫోర్ ప్రమోషన్స్ చిన్నగా ఒక చిన్న షార్ట్ చూసే దెబ్బలు బాగా తగిలినాయి అంటే మీరు సినిమా చూసాక తెలుసుకోండి అన్నారు. నేను సినిమాలో మీరు ఎక్కడెక్కడ పడ్డారు, ఎక్కడెక్కడ కొట్టారు గట్టిగానే చూసా. ప్రతిదీ కూడా క్లోజ్ ఫ్రేమ్ లో జెన్యున్ గానే జరిగింది. అదే ఇప్పుడు మనం ఏంటంటే మనకు తెలుసు కొంచెం గట్టి కొట్టంగానే ఇలా అనగానే దెబ్బ తగులుతుగా నిజంగా కొట్టరని. ఇక్కడ మనకు లైవ్ లో కనపడుతుంది, ఇక్కడ వేసి కొడితే నా పక్కన ఎవరైతే ఉన్నారు శ్రావణి ఉన్నారు కదా, ఆవిడ నిజంగానే కొట్టేస్తుంది, అది ప్రాబ్లం అవుతుంది, ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ మీ పేరు చాలా బాగుంది, మీ ఇద్దరిది తెలుసా, నెక్స్ట్ కాంబినేషన్ చేయొచ్చు. అండ్ అతిగా ప్రేమించే భార్య కూడా బాగా చేసింది తనలో 2 షేడ్స్ చూసాం మేము. అతిగా ప్రేమించడం, అతిగా భయపెట్టడం, అతిగా ఉతికేయడం రెండు చూసాం. మీ పేరుకి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఏమైనా చెప్పారు ఎవరన్నా ఇలా? చెప్పారు చాలా బాగుంది అసలు ఇద్దరు, అంటే చాలా న్యాచురల్ గా ఉన్నారు అని చెప్పారు. మీరన్నా కాంప్లిమెంట్ కూడా వచ్చింది. బ్రహ్మానందం గారు గోచర్ల కొంచెం క్షేమంగా వెళ్ళి తిరుమల తిరుపతి వెంకటేశ్వర అలాంటి ఒక వైబ్ వచ్చింది. ఓకే. ముందు ఆల్ఫా కానప్పుడు వెంకటేష్ ఒకలా ఉంటాడు కదా, అంటే ఆల్ఫా మారకుండా లాస్ట్ ఎండింగ్ లో శ్రావణికి ఒకటి చెప్తాడు కదా, ఒకసారి చెప్పరా? కాఫీ అడగారు మారిపోయిన తర్వాత ఎండింగ్ లో మాకు శుభం కార్డేసే ముందు పాపం చెప్తాడు వెంకటేష్, కొంచెం చెప్పరా? గాయత్రి, అదే నువ్వేనా ఫ్రీగా ఉంటే కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఈ సీన్కి అయితే థియేటర్లో నా పక్కన వాళ్ళు బిజీ వేశారు కరెక్ట్గా. ఫైనల్లీ దోలు తీరింది. కానీ చాలా మంది, మేమందరం వెళ్ళామండి యాంకర్స్ అందరూ, ఫ్యామిలీస్ వచ్చారు, చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీస్ వచ్చారు. ఫ్యామిలీస్ లో వైఫ్ హస్బెండ్ కదా, ఈ ఆల్ఫా గాడు బయటకు వచ్చినప్పుడల్లా వైఫ్ టర్న్ ఇట్లా తిరిగి హస్బెండ్ చూస్తుంటే వాళ్ళు లోపల ఒక ఆనందం, అంటే ఒక రాక్షసానందం ఉంటుంది కదా అది. తర్వాత ఇక నువ్వే అంటుందా పక్కన ఆవిడ. తర్వాత ఎందుకు వెళ్ళిపోయావు ఆల్ఫా గడు బయటకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయావు అంటే వాళ్ళ కోపాన్ని మీలో చూపించుకుంటున్నారు. నేను చాలా బాగా గమనించాను యాక్చువల్లీ, అంత బాగా ఎంజాయ్ చేశారు ఆల్ఫా క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేశారండి. అంటే నాకు నిన్న పొద్దున్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, తెలిసిన ఆయన కాకినాడ నుంచి. ఒరే నిన్న మీ పిన్ని సినిమా తీసుకెళ్ళండి రా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, మొన్నటి దాకా అద్భుతంగా ఆల్ఫా పురుషుల్లాగా బాగా బతికాను రా, నువ్వు ఫ్రీగా టికెట్లు ఇచ్చావు తీసుకెళ్ళి నా కాపురంలో నేను చిచ్చెట్టుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆవిడ క్లారిటీ వచ్చింది, ఆల్ఫా పురుషుడు ఇప్పుడు దాకా మా చిన్న ఏదైతే ఉన్నారో ఆయన చేసి ఆల్ఫా పురుషుడు, ఈయనకి మనం తెగొట్టకపోతే ఇంకా ఇలాగే మోస్తాడు జీవితాంతం నన్ను అర్థమైనట్టుంది, కంట్రోల్లో పెడతాడు మొదలెట్టినట్టుంది. మొత్తానికి ఆవిడకి ఆయన పొద్దున్నే ఫోన్ చేసి చెప్తున్నాడు ఆ విషయం, నేను కామెడీ కాదురా సీరియస్ గానే చెప్తున్నాను రా అంటున్నాడు అన్న. అయితే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. టీ పెట్టుమని అడిగితే పూజలో ఉన్నాను కాసేపు ఆగు, లేదా వెళ్ళి పెట్టుకుని తెచ్చుకోండి అంటే అందా. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మటం లేదు. అదే కదా షాక్ అయింది. ఓకే సూపర్, నిజంగా చాలా చేంజ్ తీసుకొచ్చింది. నేను అందుకే చాలా మంది చెప్తా ఉన్నాను సినిమా వెళ్ళినప్పుడు, ఒక్కసారి ఆల్ఫా పురుషులు చాలా మంది ఉంటారమ్మా, వాళ్ళందరినీ తీసుకొచ్చండి థియేటర్ అని చెప్తున్నారు. మారిపోతారు, ఎంతో చేంజ్ అయితే వస్తుంది గ్యారంటీగా. అవును. నాట్ ఓన్లీ ఆల్ఫా, ఫస్ట్ పేర్లో
ఏదైనా ఉంటే సమస్య వస్తే ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అండి, ఏదైనా సమస్య వస్తే చర్చించుకుంటే తగ్గుతుంది అంతే కదా, అని చెప్తానే ఉంటది. కానీ ఆడవాళ్ళకి ఏంటి చెప్పేది అనే ఫీలింగ్ ఉన్న తర్వాత తను రియలైజ్ అవుతాడు కదా, ఆ పాయింట్ కొంతమంది కనెక్ట్ అవుతుంది. తర్వాత మిడిల్లో మన బిజినెస్ బ్యూటీ పార్లర్ తను ఏదో పెట్టుకుందాం అంటే లోన్ వద్దు అంటే డబ్బులు తనే ఇచ్చి అన్నప్పుడు అంటే అన్ని విధాలా టచ్ చేశారండి మీరు. అందరు ఫ్యామిలీస్ లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటారు కదా, అన్ని ఫ్యామిలీస్ ని బాగా టచ్ చేశారు ఎమోషనల్ గా. అంటే కొంచెం కామిక్ వేలో ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ లో ఆ చిన్న అంటే నాకు ఆ సినిమాలో బేగా అనిపించింది, అంటే డైరెక్టర్ రైటర్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాన్ని దేన్ని ఓవర్ డోస్ లో చెప్పలేదు, అన్ని లైటర్ లాగా టచ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఏదైతే మెసేజ్ చెప్పాలని మీకు అందరికీ ఇప్పుడు చెప్తున్నారో మంచి మెసేజ్ మంచి ఇంటెన్షన్ బాగా చెప్పారండి, దాన్ని ఎక్కువ చెప్పేసినా సరే ఇబ్బందిగా అనిపించేది. బట్ దాన్ని మాత్రం అలా లేయర్లో టచ్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ హారర్ రెండు మిక్స్ చేసి చెప్పడం వల్ల ఎంత బాగా వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ సమంత గారు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, బిఫోర్ 2 days ముందే ప్రీమియర్ స్టార్ట్ చేశారు. అండ్ తనే ఓన్గా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి స్పష్టమైన తెలుగు, ఎలా ఉన్నారు, బాగున్నారా, సినిమా నచ్చిందా, నచ్చితే అందరికీ చెప్పండి, ఫ్యామిలీస్ని థియేటర్కి తీసుకురండి, ఈ 4 words అన్ని థియేటర్లో మాత్రం ఖచ్చితంగా చెప్పారు, ఆడియన్స్తో మాట్లాడారు. అంటే ఆవిడ వచ్చి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. అది మేము చూసాం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. ఏం చెప్తారు? అంటే ఆవిడ నమ్మారు కాబట్టి ఇంతవరకు శుభం వచ్చిందండి. సో ఆవిడ ఏమనుకున్నారంటే దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇంత మంచి స్క్రిప్ట్, సో దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళి పర్సన్గా ఆవిడ నిలబడితేనే ముందుకు జనాలకి నమ్మకం, అంటే ఓ సమంత సినిమా తీశారు అంటే ఓ నమ్మకం వస్తుంది. సో ఆవిడ వచ్చి చెప్పింది కాబట్టి నిజంగానే దాన్ని నమ్మే జనాలు వచ్చారు. కేవలం సమంత గారు మాట నమ్మి నేను సినిమాకి వచ్చారని నేను నమ్ముతున్నాను. సో అది అనిపించింది. సో ఆవిడే భుజాల మీద వేసుకుని మోసుకొచ్చారు ఈ రోజు వరకు కూడా. యాక్చువల్లీ మళ్ళీ నిన్న విజయవాడ వచ్చి మార్నింగ్ బయలుదేరి విజయవాడ వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేసి నైట్ గుంటూరు చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ మాతో ఇన్స్టా రీల్ చేసి మళ్ళీ రీల్స్ చేసి, అంటే ఎంత టైం స్పెండ్ చేశారు చూడండి. సో మరి అది గ్రేట్ యాక్చువల్లీ. బిఫోర్ రిలీజ్కి ముందంతా మీ హుక్ స్టెప్ ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు మీరు విజిట్ చేస్తున్న వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి. మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఒక సినిమాని మాత్రం ఖచ్చితంగా, అంటే తను నమ్మిన దాన్ని చాలా మందికి ఓపెన్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే నిజంగానే మనం ఏదైనా ఒక తయారు చేసాం అనుకోండి, ఏదైనా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి కదండి. సో అది సమంత గారు మన కోర్టులో నాని గారు కూడా అంతే కదండి, సినిమాని అంత నమ్మి ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. సో అలాగే నేను సమంత గారు కూడా ఆ రేంజ్లోనే తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను సినిమా. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బట్ అక్కడ ఇప్పుడు మనకి విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అక్కడ ఏంటంటే మనకిలాగా మీడియాలో ఏం జరుగుతుందో ప్రెస్ మీట్స్ వాళ్ళకి తెలియదు. కానీ సమంత గారు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు, సమంత ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఏదో నమ్మితేనే ఈవిడిని సినిమాలు తీసింది కదా, కథ నచ్చితేనే జనాలకి నా సినిమాని ప్రమోట్ చేసుకుంటది, ఇంత ప్రమోషన్ చేస్తున్నారు, ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనే ట్రస్ట్ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేశారు సమంత గారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, నిర్మాతగా, నిర్మాత సమంత గారి గురించి మీరు మాకు తెలియని విషయాలు చెప్పండి ఏమైనా కొత్తగా. ఒక వర్డ్ లో చెప్పలేను కానీ కాకపోతే ఏంటంటే యాక్టర్ గా అన్ని చూస్తున్నారు కదా, లైక్ ఆర్టిస్టులు ఎలా చూసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా ఉండాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉంటుంది, సో అవన్నీ చూసుకొని క్లియర్ గా ప్రొడక్షన్ లో అలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టిస్టులు అందరూ ఎంత కంఫర్ట్ గా ఉండే మంచిది, ఎలా వాళ్ళకి ఎలా అయితే కంఫర్ట్ గా ఫ్రీగా ఇబ్బంది లేకుండా చేస్తారు అవన్నీ క్రియేట్ చేస్తారండి. ఒక అందమైన స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్ ఆవిడ, ఒక బ్యూటిఫుల్ స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే, ఇప్పుడు కూడా ఆవిడ హ్యాష్ ట్యాగ్ మంచి టాలీవుడ్ అప్కమింగ్ టాలీవుడ్ నిర్మాత అని చెప్పి ప్రొడ్యూసర్ అని వచ్చేస్తున్నారు, లేడీ ప్రొడ్యూసర్ అని చెప్పి. ఇంకా చాలా సినిమాలు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆవిడ అనౌన్స్ చేస్తారు వెరీ సూన్, మా ఇంటి బంగారం అని ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఓకే, కాస్ట్ ఎవరు ఉండబోతున్నారు ఏంటో? ఆవిడ సమంత గారు. సమంత గారు ఇంకా తెలియదు. సమంత గారు అయితే ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా మీకు రిలీజ్ చేశారు ఆవిడ లాస్ట్ ఇయర్, మా ఇంటి బంగారం అని అనౌన్స్ చేశారు. ఓకే, ఈ హుక్ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది? ఇలా ఇది ఏంటి అసలు భలే ఉంది కామెడీగా, ఏదో రుద్దుకున్నట్టుందా? అసలు యాక్చువల్లీ పని చేశారు కదా, ఏంటిది ఎక్కడ కనిపిస్తుందని చూస్తున్న సినిమా మొత్తం అక్కడే కనిపించలేదు. ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశారు. అసలు ఎలా ఎవరు క్రియేట్ చేశారు? అది కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారండి, ఆయన చేసి పంపించారు. ఇంకా అక్కడ నుంచి దాన్ని ఒక్కొక్క రకంగా వేశారు, ఒక డాన్స్ గా ఎవరు వేయలేదు దాన్ని. మీరు చూడండి మా టీమ్ లో ఎవరో పర్ఫెక్ట్ గా ఒక్కరు కూడా చేయలేదు. చేసినప్పుడు సమంత గారు ఒకరే పర్ఫెక్ట్ గా చేశారు, మిగతా వాళ్ళందరూ ఒకటి వెనక తోముతూ ఉంటాడు, ముందుకు తోముతూ ఉంటాడు.
సో రకరకాలుగా చేశారు అంతా. కానీ బీజం వైరల్ అని తెలుసా? సాంగ్ చాలా బాగుందండి, యా యా ఆ హుక్ మూమెంట్, ఆ సౌండ్ మొత్తం చాలా చిన్న, రీల్స్ చాలా బాగా గట్టిగా చేశారు కదా. అవును, ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలా, కీర్తి సురేష్ గారు చేశారు, శ్రీలీల గారు శ్రీలీల గారు. అసలు శ్రీలీల చేసిన రీల్ అయితే అసలు నెక్స్ట్ డేనే అది మొత్తం వైరల్. తర్వాత కీర్తి సురేష్ గారు ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది చేశారు. కానీ ఒక థింగ్ చెప్పాలి, ఆమె సినిమా మాత్రం భలే ప్రమోట్ చేసుకున్నారండి. ఎవరు రీల్ చేసినా ఆ ప్రతి స్టోరీని రీపోస్ట్ చేశారు. అంటే ఎవరైతే ట్యాగ్ చేశారో సమంత సార్, మీరు సమంత గారు ఎలాంటి ప్రొడ్యూసర్ అని అడిగారు కదా, అంటే ఇంత బాధ్యత తీసుకుని ఆమె సినిమాని ఆమె భుజాల మీద మోసారండి సినిమాని. అంటే నిజంగానే బయట ఎవరు చేసిన చాలా మంది రీల్స్ అన్ని రీపోస్ట్ చేసి అందరినీ చాలా చేశారు. ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ లో ఆవిడ ఇన్స్పిరేషన్ అంటారు, వెరీ స్ట్రెంథనింగ్ లేడీ అంటారు, ఫిదా అయిపోతుంటారు. ఇంకా ప్రొడ్యూసర్ గా కూడా వచ్చేస్తే ఇంకా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారండి. అండ్ మొన్న ఒక మాట చెప్పారు చూడండి ఫంక్షన్ లో, మంచి కథలు చెప్పాలి, మంచి లైక్ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. నేను ఒకప్పుడు కొత్తగానే ఉన్నాను, సో ఆ ఫంక్షన్లో చెప్పారు కదండి, అది కూడా నాకు బాగా అనిపించిందండి. లైక్ ఆవిడకి ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్లీ. సో ఏంటి మీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు? అందరూ ఫుల్ ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరు ఎక్కడ రీల్ దొరికితే అక్కడ రీల్ చేసేటివే. జనాలకు వెళ్ళాలి అంతే, వాళ్ళు ఆపండ్రా అనే వరకు చెయ్యాలంతే. మీరు విజయవాడ అదంతా వెళ్ళారు కదా, అంటే ఐడెంటిఫికేషన్ ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని? అసలు అది మామూలు ఫీలింగ్ కాదండి. వెళ్ళగానే ఎవరికాడు, ఇప్పుడు నా క్యారెక్టర్ని ఒరే డైరెక్ట్గా ఆల్ఫాగా అనగానే ఆడు ఆ గౌరవం పిల్లలు ఏం లేవు, ఒరే ఆల్ఫాగా అంటున్నారు వాళ్ళు. సరే అది కూడా సక్సెస్ అబ్బా. అదే నేను దాన్ని ఆల్ఫా అన్నా తప్పు కరెక్టే, లేదా ఆల్ఫా అన్న పిలిచినట్టు ఆల్ఫా అన్నా అయ్యాం, ఒరే ఆల్ఫా అంతే, ఒరే ఆల్ఫానే. కొంచెం నాటుగా ఉంది ప్రేమ, పర్లేదు బాగుంటుంది. మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారు అంటే ఇన్ని కాంప్లిమెంట్ ఇవన్నీ ఒక్క అంటే నాకు నేను యాక్ట్ చేసిన బయటకు వచ్చాక రాజు నిడుమూరి గారు అయితే బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. యాక్టర్గా మాత్రం నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, అది నాకు సూపర్. బట్ సినిమా విషయంలో ఊర్లో సినిమా చూసాను నేను. నర్సీపట్నం వెళ్ళి మా ఊర్లో సినిమా వేసి మా ఊరు జనాలందరినీ నేను సినిమాకి తీసుకెళ్ళాను. ఎంతమంది? 250 మంది. సూపర్ అబ్బా మీరు. మా ఊరు మా అమ్మమ్మ ఊరు మొత్తం అందరినీ తీసుకెళ్ళి అందరూ ఎవరు ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి నేను తెలిసిన ప్రతి ఒక్కరిని, ఎందుకంటే నేను డైరెక్టర్గా వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ విలేజ్ కదా. ఒరే నీ సినిమా వచ్చిందంట డైరెక్టర్ అంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని పెద్ద ఎంజాయ్ చేయలేపారు. ఫస్ట్ టైం నేను యాక్టర్గా కదా, వాళ్ళు ఎప్పుడు అది అడుగుతూ ఉంటారు అనమాట. సో అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్ళి టికెట్లు అన్నీ తీసుకుని థియేటర్ తీసుకుని కూర్చోబెట్టి చూపించా. అది బెస్ట్ మూమెంట్. అంటే అందరూ బయటకు వచ్చాక అసలు ఎక్స్ప్రెషనే వేరుంది. ఒరే భలే చేసేవారు అబ్బాయి, భలే ఉందిరా, అలా కుట్టించేసుకున్నావేంట్రా నువ్వు అర్థం చేతుల్లో. అన్నీ చూసిన తర్వాత ఒక పెద్దవాడు ఒక మాట చెప్పింది సినిమాలో, బామ్మ ఎలా ఉంది సినిమా అంటే, సూపర్ ఉందా అబ్బాయి సినిమా, ఈ సినిమా చూస్తే ఏమవుతుంది తెలుసా, ఆడవాళ్ళకి సిగ్గు వస్తుంది, మగవాళ్ళకి బుద్ధి వస్తుంది అందే. పెద్దవాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుందిలే. అవును, చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చూసాను, ఆల్మోస్ట్ 60-70 ఉన్న వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసి నేను రాత్రి చూసిన చాలా అండి అసలు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారండి, అసలు మామూలుగా లేదు అసలు. జన్మ జన్మల బంధం, నా ఫస్ట్ ప్రమోషన్ వీడియోలో మీరు ఎందుకు ఆ పాట పాడారో నాకు అర్థం కాలేదు, కానీ అప్పటి నుంచి మీకు అదే ఏంటబ్బా వీళ్ళు జన్మ జన్మల బంధం అనే సీరియలే లేదు, ఆ పాట ఎక్కడి నుంచి పాడారంటే ఓకే వీళ్ళు క్రియేట్ చేశారు అనుకున్నా. ఆ తర్వాత నేను అనుకున్నా, ఓహో ఇది సినిమాలోనే కీలకమా ఈ పాట, ఈ జన్మ జన్మల బంధం అనేది వీళ్ళ హుక్ హ్యాష్ ట్యాగ్ సాంగ్ అనిపించింది నాకు. నేను ఐ ఫెల్ వెరీ హ్యాపీ, యాక్చువల్ ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. పడతారా నేను పాడితే మరి ఇంకొక చైరు, మరి మీరు ఫ్రిడ్జ్ కింద బ్యాటరీలు పోతాయి మరి కాదు, మీరు రియల్ లైఫ్ లో ఇంకోసారి బ్యాటరీలు ఇవ్వంటే మీకు ఆ సీన్ గుర్తొస్తుందా కదా? బ్యాటరీలు అంటేనే అది గుర్తొచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ బ్యాటరీ ఎవడన్నాడంటే చాలు. నేను అసలు ఎంత నవ్వుకున్నాను యాక్చువల్లీ బ్యాటరీలు అడిగినప్పుడు. ఒరే వచ్చేరా వద్దురా అని చెప్తున్నారా, లేదు అయినా కూడా వెళ్ళి తీసుకోవడానికి ఒకటి వస్తుంది, ఆ ఒక్కటి మాత్రం ఉండవే ఇచ్చేస్తా, ఒక్కడే ఉండవే అలా చూడగా భయం వేస్తుంది. అసలు నేను అసలు కుర్చీలో పడి ఇలా కొట్టుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే అందే ఎంజాయ్ చేశా, తెలుసు అక్కడ పట్టుకుని కొడుతుందని తెలుసు, కానీ ముందే తెలిసిపోయినా ఆ ఫన్ ని ఎంజాయ్ చేశాం కదా రియల్ గా. ఆ బిల్డ్ అయిందండి కరెక్ట్ గా, ఓకే ఇంగిడికి తగలాల్సిన టైం వచ్చింది, తగిలితే గట్టిగా బాగుంటది అనిపించింది. ఆ బిల్డ్ చేసి కరెక్ట్ గా పడింది యాక్చువల్లీ. అవును, దానివల్ల బాగా పండింది అండి. కానీ మిమ్మల్ని కొడతంటే మేము నవ్వుతా ఉన్నాం, అది ఇంకా బాగుంది యాక్చువల్లీ. మా ఆవిడ ఇంకా బాగానే వింది. రమ్య గారు బాగా ఎంజాయ్ చేశారా?
మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అంటే సమంత గారిది కూడా భలే రాశారండి. ఆవిడ ఇలా వెళ్ళి పెట్టి దయ్యం అంటే దే అని ఒక వర్డ్స్ చెప్తూ తర్వాత ఈడిపోతాడు ముగ్గురు పోతారని చెప్పడం అది చాలా బాగుంది యాక్చువల్లీ. సమంత గారు రాగానే చాలా రోజుల తర్వాత సమంత గారు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించారు మన తెలుగులో. అవును, రాగానే అరుపులండి, అసలు మామూలుగా లేదు రియాక్షన్ అసలు. అవును, అది కూడా మాత ఆ కాస్ట్యూమ్ వేసుకుని బాగుంది యాక్చువల్లీ. నిజంగా ఈ సమ్మర్కి ఒక నవ్వుకునే ఫిలిం, ఫ్యామిలీ అందరూ థియేటర్కి వెళ్ళి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చక్కగా నవ్వుకోవాలంటే తెలిసిన సబ్జెక్టే మళ్ళీ అందులో తెలియదు ఏమీ తీసుకొచ్చి ఇరికిచ్చింది లేదు. అందులో బాగా నవ్వించారండి, చాలా బాగా నవ్వించారు. చిన్న అప్పుడప్పుడు సరదాగా చిన్న భయపెడదామేమో అనుకునే లోపు మళ్ళీ అది కూడా నవ్వించారు. అక్కడ కొంచెం భయపడ్డాం, ఎందుకంటే నైట్ టైం చూస్తే భయపడతాం. ఎందుకంటే అంత రియల్ గా వాళ్ళని దయ్యాలు స్కిన్ మారడము అదంతా మారడము వాళ్ళ మేకప్స్ చూస్తున్నప్పుడు చాలా బాగా సెట్ అయ్యండి. వాళ్ళు ముగ్గురు కూడా ఎక్స్ట్రాడినరీ చేశారు. అయ్యో ఫీమేల్స్ ముగ్గురు చింపేశారు. ఉయ్యాల జంపాల సినిమా వచ్చినప్పుడు ఎంత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తున్నా కూడా, బ్యానర్ నుంచి వస్తున్నా కూడా ఏదో వస్తుంది చిన్నపిల్లల ఫిలిం, కానీ అది ఇప్పటికీ టీవీస్లో వస్తే ఇంకా చూస్తారు రిపీటెడ్ గా. అంటే ఒక బ్రాండ్ ఒక ఇది క్రియేట్ అయిపోయింది. అది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన. ఇప్పుడు సమంత గారి నుంచి వస్తున్నప్పుడు ఒక కొంతమంది కొత్త యాక్టర్స్ వస్తున్నారు లీడ్ క్యారెక్టర్స్ తో, అది కూడా ఒక సబ్జెక్ట్ తో నవ్వించారు. మీరు ఇంకెప్పటికీ గుర్తుండిపోతారు. ఈ ప్లాట్ఫామ్ తో నిజంగా అందరికి ఒక బిల్డ్ అనేది ఖచ్చితంగా అయితే 100% గుర్తుంటే క్యారెక్టర్ లాగే అనిపించిందండి. ఇప్పుడు జనాల్లో చూసిన తర్వాత మీరు అన్నమాట నిజం అని అనిపించిందండి యాక్చువల్లీ. అంటే చిన్న ఫీలింగ్ బాగుంది యాక్చువల్లీ. బాగుంది కాదు, అసలు రైటర్గా డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ యాక్టర్గా ఏంటి మీరు ఫస్ట్ నుంచి ఏమన్నా ఎక్కడన్నా ఉందా మనసులో యాక్టర్ కూడా నేను బాగుంటాయి? ఎందుకంటే మీరు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 5 నిమిషాలు మాట్లాడితే అందులో 4 నవ్వులు ఉంటాయంట, 4 పంచులు ఉంటాయంట, సో ఫన్గా ఉంటాడు, సెట్ అవుతాడు యాక్టర్గా అని అంటుంటారంట. మరి యాక్టర్గా ఎలా వచ్చారు మీరు? అదే కుమార్ శ్రీమతి నుంచి ఫస్ట్. అంతకుముందు చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు కొంచెం సరదాగా వేయాలి, నాటకాలు వేయాలి ఊర్లో అలా అనిపించేది. చిరంజీవి గారు చాలా ఇష్టం, చిరంజీవి గారు డాన్స్ లేడు అవన్నీ చేసాం. బట్ తర్వాత ఎప్పుడు అనిపించలేదు. ఒకసారి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్గా రావడం సడన్గా కుమార్ శ్రీమతికి రైటింగ్ కోసం వెళ్ళాను అనమాట. సిరీస్ రాశారు రైటింగ్. అప్పుడు అవసరాల గారు, స్వప్న గారు ఆ క్యారెక్టర్ అంతా బయట ఎలా చూసాం, మీరు ఎలా అన్నారు అలాగే అందరూ ఎలా అంటారు, అలా ఎవరైనా కొంచెం ఎటకారంగా ఉన్నారు అబ్బాయి అని చెప్పేసి ఆ క్యారెక్టర్స్ ఏమన్నారు, వద్దని భయపడతానే చేశా. అది బాగా వర్కౌట్ అయింది. సో దాన్ని చూసి ఇలా వచ్చింది. సరే గ్యాప్ ఉంది, చేద్దాంలా అనిపించింది. మీ ఫ్యామిలీ చూసినప్పుడు ఏంటి ఫస్ట్ రియాక్షన్? అలా హ్యాపీ కదండి, స్క్రీన్ మీద వచ్చాం. కాకపోతే మా అమ్మ ఏంటంటే మరి అలా కొట్టేసింది, నిజంగా కొట్టేసిందని ఫీలింగ్ లో ఉంది మా అమ్మ. మీరు ఓన్లీ వన్ ఎన్ని సిబ్లింగ్స్? నేను తమ్ముడు చెల్లి. మీరు తమ్ముడు చెల్లి. ఓకే, వాళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరికి పెళ్ళి మంచిగా కరెక్ట్గా ప్లానింగ్తో చేసినట్టున్నారండి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే, మొత్తానికి మీరు ఒక్కలే కదా ఇండస్ట్రీలో సెట్? వాళ్ళు కూడా నేను ఒక్కనే ఉన్నాను. మీరు ఒక్కలే ఉన్నారు. మరి మీకు ఏమీ ఫస్ట్లో గ్రౌండ్ ఏమీ లేదు, మీ గ్రౌండ్ మీరే క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తున్నారు, వైజాగ్లో చిరంజీవి గారి సినిమాలకి టికెట్స్ దొరికినప్పుడు బ్లాక్లో టికెట్లు కొనుక్కుని సినిమా చూసి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇండస్ట్రీకి వచ్చాను. అదే అవును, బట్ చిన్నప్పటి నుంచే చిరంజీవి గారి ఫ్యాను. అంటే నాకు రౌడీ అల్లుడు సినిమా చాలా ఇష్టం అండి. అది సెకండ్ రిలీజ్కి ఊళ్ళోకి వచ్చేది చిన్నప్పుడు ఉన్నప్పుడు అనమాట. ఆ రౌడీ అల్లుడు సినిమా ఎన్నిసార్లు చూసాను నాకు తెలియదండి. చిన్నగా ఉన్న ప్రతిసారి స్కూల్ నుంచే ఏదోలా వెళ్ళిపోవాలి సినిమాకి అంతే. సో రౌడీ అల్లుడు పిచ్చి నన్ను పెట్టేసి అలా తీసుకొచ్చింది సినిమా ఇండస్ట్రీ. తర్వాత పూరి గారు, యాక్చువల్లీ పూరి గారు వచ్చాక కూడా అది గట్టిగా పడింది మా మీద. పూరి గారి ఇంపాక్ట్ చాలా మంది మీద ఉందండి. అవునండి, బట్ ఆ ఇంపాక్ట్ పడిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఇప్పటికీ గట్టిగా ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అవ్వకపోయినా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది నేను బిలీవ్ చేస్తాను. చాలా మంది అది అగ్రీ చేయాల్సిన విషయం. అది 24 క్రాఫ్ట్స్లో చాలా మందిని ఇన్స్పిరేషన్ చేసిన పర్సన్స్లో ఆబ్వియస్గా పూరి గారు వల్ల సగం మంది ల్యాండ్ అయ్యారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. కృష్ణానగర్ కష్టాలు, కృష్ణానగరే మామ అనేది మాత్రం ఆయనకే అంకితం. యాక్చువల్లీ చాలా మంది కృష్ణానగర్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పూరి గారితో చేయాలి, ఏదో సాధించాలి, మనం ఒక ఆశ ఉంటుంది, దాన్ని చంపుకోకూడదని ఒకటి ఉంటుంది చూడండి. అంటే ఏదో ఒక వ్యక్తి మనకు ధైర్యం కలిగేలా ఫీలింగ్ ఉంటుంది కదండి. అది పూరి గారు చాలా మంది క్రియేట్ చేశారు అనిపించింది ఆ టైంలో. ఓకే, బాగా అందుకనే వచ్చారు చాలా మంది. మీరు అసలు రైటర్గా ఏంటి ఫస్ట్ నుంచి ఇట్లా రావాలని ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? చిరంజీవి గారేనా? చిరంజీవి గారు సినిమా ఫీల్డ్ అని. బట్ వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి, ఎటు దారి తీసుకోవాలని. సో ఏదో ఒక ప్రయాణం మొదలు పెట్టాలి. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. అక్కడ నుంచి ఓకే మనకు కొంచెం రైటింగ్ మనం బాగా రాయగలం అని ఫీలింగ్ వచ్చింది.
ఎంటర్టైన్మెంట్ బాగా చెప్పగలం కొన్ని అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న టైమింగ్ ఉంది కదా చిన్న భలే ఉందండి మీది, టైమింగ్ బాగుంటుంది. సో అందులో కొంచెం మాటలు వస్తుంటాయి, కొంచెం ఊళ్ళో పెరిగిన వాతావరణంలోంచి కొన్ని నోటిదోలు మాటలు అయ్యి ఉంటాయి కొన్ని బాగుంటాయి. సో అట్లన్నీ అవన్నీ తీసి వాటిగానంతో పాటు కొన్ని అన్ని యాడ్ చేసి జాగ్రత్తగా ఆ రైటింగ్ నుంచి అలా నేర్చుకోవడం మొదలు పెట్టా. అది కొంచెం ఉపయోగపడింది. ఇప్పుడు రైటింగ్ వైజ్ చాలా బాగానే రాస్తున్నాను సినిమాలో. మరి రైటింగ్స్ థాట్స్ రావాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి కదా. కొంతమంది అంటుంటారు కదా, పూరి గారు అక్కడికి ఇక్కడే బీచ్కి, ఏం బీచ్ అది, బ్యాంకాక్ వెళ్ళి రైటింగ్స్ రాస్తా ఉంటారు అని చెప్పి అందరూ అంటుంటారు. అట్లా మీకు ఏమన్నా స్పాట్లు ఉన్నాయా, లేదంటే మీ మైండ్ బాగుంటే? లేదు, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, వీళ్ళంత వరకు ఎంజాయ్ చేస్తూనే రాస్తాం. అవునా, ఓకే. సో ఇప్పుడు మరి రైటింగ్స్ ఓకే, ఏడీ ఓకే, బట్ డైరెక్టర్గా ఈ అనుభవించి రాజా, బేసిక్గా అసలు అందరూ ఏంటంటే రైటర్గా మీరు ఇండస్ట్రీకి పరిచయం అయినా ఏం చెప్పి అసలు అన్నపూర్ణ స్టూడియోస్ని ఒప్పించాడు సినిమాని బయట తీసుకురావడానికి శ్రీనివాస్ గవిరెడ్డి అని అప్పట్లో చాలా మంది స్టేజ్ ముందే మాట్లాడారు. సో మీరు ఏం చేసి మాయ చేశారు అసలు? ఏం మాయ చేయలేదండి, మాయ ఎలా చేస్తాం మీరు మరిన్ని. లైక్ సుప్రియ గారికి కథ చెప్పిన తర్వాత నచ్చింది, అక్కడ నుంచి ఇంకా జర్నీ మొదలైందండి. కథ చెప్పడమేనండి, మాయ అది ఎలా అవుతుందండి? అవదు అంటే పెద్ద బ్యానర్ వాళ్ళు మాయ ఇన్ ద సెన్స్ వేరేలా కాదు. అదే నాకు అర్థమైంది సెన్స్, కథ చెప్పడం అండి. అది కూడా ఇంప్రెస్ చేయాలి కదా, పెద్ద ప్లాట్ఫామ్ నుంచి ఆఫర్ రావడం అనేది గ్రేట్ థింగ్. కానీ ఒప్పించాడు, ఓకే సక్సెస్ అయ్యాడు అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది. అనుభవించి రాజా ప్రీ రిలీజ్ లో చాలా మంది అదే చెప్పారు యాక్చువల్లీ. అండ్ మీ స్పీచ్ కూడా ఇంకా అందరికి కనెక్ట్ అయిపోయింది. మీరు మాట్లాడుతుంటే వశిష్ఠ గారు ఎందుకు అట్లా చూస్తూ ఉంటారు? నేను 2 ఈవెంట్స్లో చూశాను, సంతోష్ అవార్డ్స్లో చూశాను, మళ్ళీ దీంట్లో కూడా చూశాను. ఎందుకు అంటే మీ ఇద్దరి కనెక్టివిటీ వల్ల. అంటే బాగా ఫ్రెండ్స్ కదండి ఇద్దరు. సో ఫ్రెండ్స్ చిన్నది ఉంటుంది, ఇది ఏం వేస్తాడో పంచు ఏం మారుతాడో అన్నట్టు ఉంటుంది కదండి, అలా చూస్తున్నాడేమో మేబీ. అండ్ వశిష్ఠ గారి జర్నీ కూడా అంటే నా యాక్టింగ్ కూడా వశిష్ఠ కూడా మెయిన్ కారణం అండి. అవునా? చెయ్యరా, చేసే వచ్చింది కదా, ఎందుకు ఆలోచిస్తావు, చెయ్యి, ఎందుకు భయపడుతున్నావు, అందరికీ రాదు కదా, ఒక అవకాశం, మంచి అవకాశం వచ్చింది కదా అని బలంగానే బలం ఇచ్చాడు. యాక్చువల్ బలం ఇచ్చారు. మీరు మామ అని ఎందుకు పిలుస్తారు? అదేమన్నా ఫ్రెండ్లీ నేచర్ ఓత పదమా, బేసికల్గా రిలేటివ్సా? లేదు, ఫ్రెండ్ ఇంకా అలా అయిపోయింది, మామ అలా. అండ్ ఆయన జర్నీ కూడా అంటే బేసిక్గా వశిష్ఠ గారు బింబిసారాతో ప్రతి ఒక్కరికి పరిచయం అయిపోయారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఏగర్గా విశ్వంబర కోసం. అండ్ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ ఏ స్టేజ్ మీద కనపడితే ఏమైనా లీక్ చేస్తారని చూస్తున్నాం, కానీ ఎక్కడ లీక్ చేయట్లేదండి బాబు అసలు. మీరేమైనా లీక్ చేస్తారా విశ్వంబర గురించి? సినిమా అదిరిపోయింది, అవునా, చాలా బాగుంది, ఇది లీక్ చేస్తాను. ఇది మాకు తెలుసు, ఇది మాకొద్దు, మాకు తెలియదు, చెప్పండి. ఇంకేమైనా కొత్తగా చెప్పొచ్చు కదా. వెరీ సూన్ డేట్ అనౌన్స్ చేస్తారు. డేట్ అనౌన్స్ చేస్తారా? ఓకే. నేను మీ ఇన్స్టా పోస్ట్లో చూసాను, విశ్వంబర టీం అని మీరు, చోటకే నాయుడు గారు, ఈయన మొత్తం టీం అందరినీ పెట్టి మంచి డ్రెస్, కలర్ఫుల్ షర్ట్లు వేసుకున్నారు కదా అందరూ. అప్పుడు అనిపించింది ఓకే ఏమైనా లీక్ అడిగితే చెప్తాడా ఈయన అని. మీరు ఏది అడిగినా చెప్పరండి. సినిమా ముందే అడిగానండి సినిమా గురించి, మీరు అప్పుడు కూడా 2 పంచులేసి 2 నవ్వులు నవ్వేసి సినిమా చూడండి అన్నారు. బేసిక్గా మీరు మంచి దాన్ని ఏమంటారు, టాలెంటెడ్ పర్సన్. లీకులు రావు మీ దగ్గర నుంచి. ఇంతసేపు మాట్లాడని చిన్న లీక్ వచ్చిందా? ఒక్క తమ్నేల్ వేసుకోవడానికి చిన్న లీక్ వచ్చిందా? ఒక్క చిన్న కాంట్రవర్సీ వచ్చిందా? మన దగ్గర లేవండి అలాంటి కాంట్రవర్సీస్. అదే కాంట్రవర్సీ నా క్వశ్చన్ లోనే ఉండదండి, కానీ మీ దగ్గర నుంచి లీక్స్ రావట్లేదు. మన దగ్గర లీక్స్ లేవా? ఓకే సరే. ఏంటి మరి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు? ప్రజెంట్ అయితే హోంబలే ఒకటి జరుగుతుంది. అవును, ఈ హోంబలే ఫిలిమ్స్ ఎక్కడ చూసినా ఈ గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొత్త ప్రాజెక్ట్తో వచ్చేస్తున్నారని హోంబలే ఫిలిమ్స్ అని పెట్టేస్తున్నారండి బాబు. ఇది ప్రతి తమ్నేల్ ఇలాగే పెట్టేస్తున్నారు. పర్లేదండి, చేస్తున్నాం కదా. ఓకే సరే చెప్పండి, మీరు చెప్పండి. మాకు కూడా లేదు, సినిమా స్టార్ట్ అవుతుంది వెరీ సూన్, డీటెయిల్స్ అన్ని ప్రొడక్షన్ నుంచి వచ్చేస్తాయి. మరి అసలు హోంబలే ఫిలిమ్స్ అంటే పెద్ద నిర్మాణ సంస్థ, అది కూడా రావడం ఒక గొప్ప ఆపర్చునిటీ. సో దాని గురించి ఏమైనా చెప్పండి. అంతే, ఇందాక అడిగారు కదా, అక్కడేం మాయ చేశాను, అక్కడ కూడా మాయం చేయలేదు, కథ చెప్పాను. చాలా మందికి ఇదే డౌట్ ఉంటుందేమో, అక్కడ కూడా కథ చెప్పారు, కథలు వచ్చే ప్రాజెక్ట్ ఓకే అయింది. అవునా, ఓకే. అన్ని షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నారు, ఏవి లెంది ఆన్సర్లు చెప్పట్లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15-16 years అయింది. 16 ఏళ్ళు, పర్లేదు కదా. జనాలు గుర్తుపట్టేస్తున్నారు 16 ఏళ్లలో. నాట్ ఏ స్మాల్ జర్నీ, కొంచెం పెద్ద జర్నీ. ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీరు వచ్చారు ఇండస్ట్రీకి? అప్పుడు అంత ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాను. ఇంటర్ అవగానే వచ్చారు.
మరి కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా మీకు? కృష్ణగారు రాస్తే ఒక పేజీ ఉంటుందిలేండి, ఇంకా దాని నుంచి వద్దులేండి. పేజే ఉంటుందా? అంతేగా. ఒక హాఫ్ పేజీ అని చెప్తారా? 2 లైన్స్ సింపుల్గా అయిపోయింది, ఒక పేజీ అయితే ఉంది. అందరిలాగే ఆ స్ట్రగ్లింగ్ అదంతా మంచి మెమరీస్, చాలా కష్టాలు అన్నీ కలిసి వెళ్ళిపోయిన ఒక పేజీ అది. రచయితగా రాసుకోవడం ఓకే, డైరెక్టర్గా కథలు ఒక్కొక్కరికి చెప్పడం నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ద్వారా ఒకరిని పిలుస్తారండి, అప్పుడు ఏంటంటే మనం ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తాం. మనం చెప్పే ఆ కథలోనే వాళ్ళకి అట్రాక్టివ్ రావాలి, సినిమా చేయాలనిపించాలి. మనం చాలా హోప్స్తో వెళ్తాం కదా, ఒకసారి ఎప్పుడైనా సమ్ సిచ్యువేషన్స్లో ఆలోచిద్దాం అన్నప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. అంటే ఇది అవ్వదా, ఇది అవుతుందా? అందరూ అంటుంటారు రైటర్స్కి డైరెక్టర్స్కి పేషెన్సీ చాలా ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనేది. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్తారు? చాలా మంది చెప్పారు నాకు నో అని, ఒకటి రెండు కాదు, అలా చాలా మంది చెప్పారు నాకు నో అని. కానీ మనం ఒకటి నమ్ముతాం కదండి, మన కథ నమ్ముతాం. కొంతమంది ఫస్ట్ టైం ఎవరు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది మధ్యలో ఉండి కొద్ది రోజుల తర్వాత జర్నీ చేసిన తర్వాత ఇలాంటి కథ వద్దులే అనుకుంటున్నాను, పరిస్థితులన్నీ వేరే కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు జోన్ మారింది, ఇప్పుడు ఇలాంటి జోనర్ రావట్లేదు, ఇలాంటి జోనర్ చేద్దాం, ఇలా చాలా ఉంటాయండి. బట్ అవన్నీ మనం పెద్ద పట్టించుకోకూడదు. మన కథ మనం ఎలా బలంగా చెప్పాలి, దాన్ని నమ్మే వ్యక్తి దొరికే వరకు మనం కరెక్షన్ చేసుకుంటూ బెటర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అది రిజల్ట్ తర్వాత తీసేయండి, అది మన చేతిలో లేదు. ముందు మన పని అయితే మనం బలంగా చేయాలిగా, అది చేసేస్తూ ఉంటాను అంతే. అందరూ కథలు స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క వర్డ్ చెప్తారు కదా, మేమందరం కామెడీగా ఇమిటేట్ చేయడానికి కట్ చేస్తే అని చెప్తాం. మీరు మీ కథ ఎలా చెప్తారో నాకు కొంచెం చెప్పగలరు ఒకసారి? ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేస్తే ఈ 2 వర్డ్స్ నాకు తెలుసు, అవి కాకుండా చెప్పండి. అయిపోయింది, మీరు కనిపిస్తాను ఓపెన్ చేస్తా. సరే, ఈ 2 కాకుండా చెప్పండి, కథ ఎలా చెప్తారు? కథ అలా ఏమండి, ఈ 2 సినిమాటిక్గా వాడతారు కాబట్టి అలా చెప్తామండి అంతే. లేదంటే ఇంకెలా చెప్తామండి, ఊళ్ళో మొదలైందండి మొదలెడతామండి అని చెప్తాం అంతే. ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి మొదలెడతాం. ఇదేంటంటే చాలా రోజుల నుంచి వినే అలవాటు అయిపోయింది కదా, సార్ ఓపెన్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ సార్ కట్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం సార్, అది అలా అవే మనకి పదాలు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా అలవాటు అయిపోయారు. మ్యాక్స్ ఇవే వాడతారు. కొంతమంది అంటే డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు మనం ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వస్తాము, బట్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఫ్యాన్ మూమెంట్, రైట్? మీరు ఇప్పుడు చిరంజీవి గారికి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం సెట్లో, మనల్ని మనం అభిమానించే హీరోకి మనం చెప్పడం అనేది ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. ఆ మూమెంట్ ఏంటి, ఏమైనా షేక్ అయిందా మాట్లాడేటప్పుడు, లేదా చాలా న్యాచురల్గా వెళ్ళిపోయిందా ఆ మూమెంట్? నేను ఉండలేదు న్యాచురల్గా, ఆయన చూస్తే అసలు ఉండలేదు, వైబ్రేషన్ వచ్చేది. ఏంటి మీరు గంటలు ఆయన ఇంకా కళ్ళు ఇలా పెట్టుకు చూస్తారంటే అసలు చిరంజీవి గారు అసలు దించలేను, ఆయన చూస్తే అలా చూస్తూ ఉండిపోతుంటారు అలా. సో అది బెస్ట్ మూమెంట్ అండి ఇప్పటికి. చిరంజీవి గారు కలవడం, చిరంజీవి గారు అలా భుజం మీద చేసి సీన్ మాట్లాడినప్పుడు దాన్ని డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ విశ్వంబరకేనా సీన్? అంతే. వెంటనే ఎలా రియాక్షన్ ఉంటుంది సార్? రిసీవింగ్ ఎట్లా ఉంటుందండి సెట్లో? లేదు, క్లియర్గా చాలా బాగుందిరా, సీన్ బాగుంది, లేదా డైలాగ్ ఉంది, దీన్ని అటు నుంచి ఇటు మార్చారా చిన్నది అంతే అంటారు అంతే. ఓకే, యాక్షన్ టేక్ అని చెప్తున్నప్పుడు అందరూ సెట్లో అటెన్షన్ అవుతారు కదా, చిరంజీవి గారు మానిటర్లో చూస్తున్నప్పుడు. మ్యాక్స్ చిరంజీవి గారు చేస్తున్నప్పుడు అందరూ కొంచెం హైలోనే ఉంటారు. అవునా? సో అలా ఏమి అనిపించలేదు నాకు. మరి నేనైతే ఇప్పుడు హైలో ఉన్నాను, బాస్ని చూస్తే అలా ఉన్నాను తప్ప. మరి హగ్గింగ్ మూమెంట్ ఎలా అనిపించింది చిరంజీవి గారితో? ఆయన హగ్ చేసుకోవాలి, నేను బలవంతంగా మీ బలవంతమైన హగ్ గురించి అడుగుతున్నా, ఎలా అనిపించింది? వశిష్ఠ ఎవరే పిచ్చికేకి రాయండి, బాగోదురా. బెస్ట్ మూమెంట్ లేండి అది, వెళ్ళి ఇలా పట్టుకున్నాను చిరంజీవి గారు. చూసాను నేను మీ ఇన్స్టా పోస్ట్లో కూడా చూసాను. ఓకే, అది మాత్రం అసలు లైఫ్లో మర్చిపోలేని ఫోటో ఉండేది. కానీ మీరు ఇన్స్టాగ్రామ్ చాలా వరకు కొటేషన్స్ చూస్తే మీ రైటింగ్ స్కిల్స్ కనిపిస్తాయి. నేను చాలా వరకు మీ రైటింగ్ స్కిల్స్ చూసాను, ఒక్కొక్క పిక్చర్ కింద కొన్ని చెప్పొచ్చు. ఇది సాంగ్స్ కూడా కొంచెం మంచిగా, మీకు మంచి ఐడియాలజీ ఉంది ఐ థింక్ సో, నాకు తెలిసినంత వరకు. ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని పెట్టారు చిరంజీవి గారికి, బట్ ప్రశాంత్ నీల్ గారికి మాత్రం మాన్స్టర్ అని పెట్టారు. అయ్య బాబాయ్, నేను అసలు చూడంగానే ఇది మాన్స్టరా ఒకసారి మళ్ళీ చదువుతా స్పెల్లింగ్ అని చెప్పి, పైగా ఫైర్ సింబల్స్. ఈ పోస్టింగ్ మీరే కదా చేసేది ఇన్స్టాలో, ఈ హ్యాష్ ట్యాగ్స్. సో ఎందుకు మరి మీరు ప్రశాంత్ నీల్ గారికి మాన్స్టర్ అని ఇచ్చారో ప్లీజ్ ఆడియన్స్ కి చెప్పండి మాస్టర్ ప్లీజ్. లేదండి, ఆయన నిజంగా వ్యక్తి కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటారు, మాన్స్టర్ లాగా అసలు మామూలు. కానీ మనిషి చాలా కూల్ గా ఉంటారు బయటకు అసలు. కానీ నాకెందుకో అన్ని రోజులు జర్నీ కదా, ఆయన
లైక్ మనతో ఉండే జర్నీలో అర్థమైంది అన్నమాట. అందుకనే మై మానిస్టర్ అని బెటర్. పడతాం. ఓకే. అండ్ ఇంకొకటి తేజు, తేజ్ గారు సాయి దుర్గ తేజ్ గారు. తేజ్ అన్న ఇక్కడ ఏం పెట్టారంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్ హూ ఎంకరేజ్ యూ అండ్ లవ్ యూ. అంటే అక్కడ గోపి గారు ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి, చాలా బాగా చూస్తారు. అక్కడ ఆయన తేజన్న అక్కడ చెప్పింది ఏంటంటే కుమార్ సినిమా చూసారంట ఆయన. అచ్చా. చూసి రే మామూలుగా చేయలేదు కదరా నువ్వు, ఇప్పుడు యాక్టర్ అయ్యావా, అసలు ఎర్ర కొట్టేసావరా అని చెప్పేసి అదనమాట. దానికి అన్న నువ్వు చూసావా అన్నాడు అనమాట. చూసాను రే అన్ని చూస్తున్నాను రా అన్నాడు. ఓకే. ఓకే, ఈ పిక్చర్ నేను చాలా ఫిదా అయ్యాను అండ్ మీకు కూడా చాలా ఎమోషనల్. గోపీచంద్ మల్లేన్ గారు కింద హ్యాష్ ట్యాగ్స్ యాక్చువల్లీ నేను చదువుతాను. హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్, బాస్, మెంటర్. అయిపోయింది చెప్పేసాను కదా, 3 ఉన్నాయి అందులో. అదే అసలు భలే ఉన్నాయి మీ హ్యాష్ ట్యాగ్, నిజంగా బాగున్నాయి. అంటే అందులో మీ లవ్ అనేది బాగా అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కొక్క అంటారు కదా, మీరు ఈ మనిషిని డిస్క్రైబ్ చేస్తే ఏం చేస్తారు అని, ఒకరికి పెట్టింది ఒకరికి పెట్టలేదు యాక్చువల్లీ. మీ ప్రేమ మాత్రం బాగా అనిపించింది. కొటేషన్స్ నచ్చాయి నాకు, మీ ఇన్స్టాలో కొటేషన్స్ నచ్చాయి. సో సే సంథింగ్ గోపీచంద్ మల్లేన్ గారు. గోపి ఇస్ మై బిగ్ బ్రదర్. అంతేనా? అంతే బ్రదర్, బిగ్ బ్రదర్. ఆయన సూపర్ బాస్. యాక్షన్ కొరియోగ్రఫీ సెషన్ బిగిన్స్. ఇది బాగుంది యాక్చువల్లీ. అందరూ డిస్కషన్ అప్పుడు అనమాట, ఫైట్ డిస్కషన్ జరుగుతుంది అప్పుడు వెళ్ళాం అనమాట. ఓకే, ఇదేమన్నా కొంచెం మూమెంట్ రివీల్ చేయండి. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ గెట్స్ ఇంటూ యాక్షన్ మోడ్. ఇది మొత్తం ఇవే కదా కొటేషన్స్ అన్ని. ఓకే, అది వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిందండి, ప్రొడక్షన్ హౌస్ నుంచి చేసింది అది. ఓకే, డన్, సూపర్. అయినా బాగుంది. అండ్ ఫైనల్లీ మన సంతోషం అవార్డ్స్ వచ్చిన వేళ విశేషం మీకు అవార్డు ఇచ్చిన. అవును, నిజంగా ఇది ఏం చెప్తారు? ఆ రోజు నాకు చాలా భయం వేసింది, నేను ఎలా వద్దులే ఎందుకు మనం యాక్టర్ కాదేమో, ఇప్పుడు ఈ టైంలో చేసింది ఒక సిరీస్, దానికి అవార్డు వస్తుంది, ఇప్పుడు ఇది మనం స్టేజ్ ఎక్కితే జనాలు ఏమనుకుంటారంటే అంటే విషయం ఏంటంటే అది వశిష్ఠమావే ఇచ్చాడు. చూసాను. సో అది అప్పుడు అది బెస్ట్ మూమెంట్, సరదా బాగుంది అది. ఓకే, ఫైనల్గా ఫైనల్ పిక్చర్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అనమాట. ఈ పిక్చర్ గురించి ఏదైనా చెప్పండి. అంటే మీరు అది రివీల్ చేయలే కానీ, సో వశిష్ఠ గారి గురించి చెప్పండి. అంటే ఒక టైంలో నాకు ఫ్రెండే కావాలని కొంచెం లోలో ఉన్నప్పుడు అన్నిటికి కొంచెం ముందుండి జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, నెక్స్ట్ ఏం చేయాలని దాని మీద ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి, నాలో క్లారిటీ తెచ్చిన వ్యక్తి. అవునా? ఓకే. అండ్ ఈయన కూడా చూస్తున్నప్పుడు అంటే ఏదైనా పని జరగాలంటే సక్సెస్ ఈజీగా రాదు, పేషెన్సీ ఉండాలి అని అనిపిస్తుంది. అంతే కదండి. బింబిసారా టైంకి కూడా చాలా స్ట్రగుల్ అయిన తర్వాత సినిమా వచ్చిందండి. సో ఆ పేషెన్స్ చాలా ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ జర్నీ మొత్తం అందరికి చాలా తెలుసు సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఇంకొకటి ఈ రోజుల్లో ఆ డ్రెస్సింగ్, ఇప్పుడు బింబిసార క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారి డ్రెస్సింగ్ చూడండి, వాకింగ్ స్టైల్ చూడండి, ఇప్పుడున్న జనరేషన్స్ కూడా లైక్ చేసేలాగా ఒక కనెక్ట్ చేసి చాలా బాగా క్రియేట్ చేసి, చాలా క్రియేటివ్ థాట్స్ ఎక్కువ. అంతే కదండి. అందుకే మాకు ఇప్పుడు విశ్వంబరం మీద విపరీతమైన హైప్స్ వచ్చాయి. మొన్న గ్లిమ్స్, చిరు గారి ఆ సాంగ్ గ్లిమ్స్ వచ్చినాయి చూసారా, అసలు అందులోనే ఇంకా విపరీతంగా మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం. గ్యారంటీగా పెట్టుకోవచ్చు. లుక్ అసలు భలే కనిపిస్తున్నారండి ఆయన. చాలా 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 బాగున్నారండి ఆయన. ఇంకా సినిమాలో ఇంకా చాలా బాగుంటారు ఆయన. ఈ సాంగ్ కన్నా ముందు సీన్లు, విలేజ్ సీన్లు అవి వచ్చేవి, అట్లా చాలా బాగున్నారు ఆయన. టూ యంగ్ అయ్యారు ఆయన. ఆయన చాలా మందికి పోటీ ఇస్తున్నారండి. మొన్ననే కదా 35 ఏళ్ళు ఫినిష్ అయింది జగదేక వీరుడు అతిలోక్ సుందరి. అంతే, ఇప్పటికీ థియేటర్కి వెళ్ళి చూస్తూ ఆయన ఏజ్ కూడా అంతేలేండి, 35 ఏళ్ళు అంటారా? అక్కడితే ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఓకే, కానీ గట్టి పోటీ ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రతి ఒక్క కరెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ. ఎవరికి పోటీ అండి? ఇలా ఉంటే వీళ్ళందరికీ పోటీయే కదండి. బాస్ పోటీ లేదండి నా ఫీలింగ్. బాస్ అంటే ఆ పోటీ కాదు, లైక్ ఫిజిక్ కావచ్చు, కావచ్చు. ఈ రోజుల్లో ఇంత టెన్షన్ పడుతుంటే అందరికి జుట్లు ఊడిపోతుందండి. బట్ సార్ చూడండి, అసలు ఇప్పటికీ యంగ్ గా ఉంటూ హెల్తీ ఫుడ్ తింటూ మార్నింగ్ వాక్ చేస్తూ ఒక జిమ్ వీడియో రిలీజ్ చేశారండి అప్పుడు స్టూడింగ్ ముందండి. యాక్చువల్లీ అసలు ఎంత మంది షేర్ చేశారు ఆ జిమ్ వీడియో. మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో లేరు చిరు సార్. వన్స్ ఎప్పుడైతే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఆయన ఏం పోస్ట్ పెట్టినా ఫాలో అవుతున్నారు, ఏ పోస్టులు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. అండ్ ఎవరైనా ఒక చిన్న సినిమా రిలీజ్ అయినా కూడా వెళ్ళి చిరంజీవి గారి చేత, అది నిజంగానే చాలా మంచి విషయం అండి. చిరంజీవి గారు మొన్న 2-3 ఫంక్షన్లకు కూడా వచ్చారు. చాలా సినిమా వచ్చారు కానీ 2-3 సినిమా ఫంక్షన్లకు వచ్చారు. బాగా అందుబాటులో ఉన్నారు ఆయన. బాగా ఇట్లా
ఎంకరేజింగ్గా ఉన్నారు ఎంకరేజింగ్ గా ఉన్నారు, అందరికీ యాక్సెస్ ఇచ్చారండి. ఇచ్చారు, అవును. మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలంటే అంత యాక్సెస్ అందరికీ రాదు ఒకప్పుడు, బట్ అది అందరి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు కానీ అందరికీ బాగా దగ్గరగా ఉన్నారు. దగ్గర అయ్యారండి బాగా. ఆ బాస్ అనే దానికి మంచి జస్టిఫికేషన్ జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా. ఓకే, సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఎలా వస్తున్నాయి? డైరెక్టర్గా వస్తున్నారా? అంటే కమింగ్ త్వరగా వచ్చే ప్రాజెక్ట్ ఏంటి? యాజ్ ఎ డైరెక్టర్గా వస్తున్నారా, రైటర్గా వస్తున్నారా, యాక్టర్గా వస్తున్నారా? మూడు అన్నీ అలాగే ఉన్నాయి. యాక్చువల్లీ నాకు తెలిసి డైరెక్టర్గానే ముందు రావచ్చు. ఇప్పుడు దీని తర్వాత యాక్టర్గా ఏమైనా వస్తేమో తెలియదు కానీ, లేకపోతే డైరెక్టర్గా రావచ్చు. సో చాలా మంది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదా శ్రీనివాస్ గారు, వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్తారా మోటివేషన్గా? పెద్ద పదమే ఇది. కొంచెం పెద్ద పదమే, బట్ పర్లేదు, సక్సెస్ ఉంది కాబట్టి మాట్లాడచ్చు, వింటారు. అందులో ఇప్పుడు ఆల్ఫా పురుషుడు కదా, అందరూ వింటారు. మీకు నచ్చిన పని ఇష్టంతో చేయండి, మధ్యలో కష్టాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, అదేం పెద్ద మిమ్మల్ని ఏం పేకలేవు, ఫైనల్గా మీరు అనుకున్నది చేసేస్తారు. నేను పేపర్ పెన్ తెచ్చుకోవాల్సింది. ఎందుకండి అలా చెప్పారు కదా. అందుకే అలా చెప్పలేదు నేను, మీరు రాసుకునేలా చెప్పలేదు నేను. అసలు మేము రాసుకునేలాగా ఒక్కటి చెప్పలేదు మీరు. మీరు ఎలా ఏదో కాఫీ తాగి మాట్లాడుకున్నట్టు చెప్పారు. మీరు అదేగా చెప్పారు, కట్టే కొట్టే తెచ్చి ఏంటి సోనతో సరదాగా అలాగే ఉండాలి. చివరికి నాకే పని చేశారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇక నుంచి మిమ్మల్ని గురువు గారు అని పిలుస్తారు. సరదా కూడా జరగదు. ఇప్పుడు అనవసరంగా ఫిలాసఫీలే చెప్పేవాడు బాగోదు మన మనుషులు. అంతే. ఓకే, నెక్స్ట్ టైం నేను షో టైం మార్చేస్తా, పేరు మార్చేస్తా. వద్దు, బాగుంది, చాలా బాగుంది. ఎందుకు కాంట్రవర్సీ? ఇలాగే షో కూడా పేరు కూడా బాగుంది కాబట్టి అలాగే ఉంచుదాం. లాస్ట్ పంచ్ మీదే కానీ పంచ్ పడింది నాకు. అలాగే ఉంచుదాం. ఓకే, డన్. సో ఏమన్నా చెప్తారా ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి శుభం గురించి? ఫైనల్గా చెప్పేది అదే, శుభం గురించే. సో మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళండి. ఈ మే 9th, మొన్న 9th రిలీజ్ అయింది. సో థియేటర్లో శుభం సినిమాకి, బయట సమ్మర్ చాలా వేడిగా ఉంది కదా, మా థియేటర్లోకి వెళ్తే చాలా కూల్గా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అన్నీ మర్చిపోతారు, హ్యాపీగా చల్లగా బయటకు వస్తారు. అంతేనా? యా. ఓకే, సో ఇప్పుడు యాక్టర్ని చూసాం కదా, డాన్సర్ ఏమన్నా హుక్ స్టెప్ ఏమన్నా మా కోసం ట్రై చేస్తారు? అంటే మీరు చేస్తే చేద్దాం. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, పోయేటప్పుడు నేను అక్కడనే పోను, నా పక్కన ఉన్నవాడిని కూడా తీసుకెళ్తాను అంతే మరి అన్నట్టుంది. మీరు హుక్ స్టెప్ లేసారు కదా ఇన్స్టాగ్రామ్ లో. అంటే నా డాన్స్ చూసే ఉంటారు మీరు అందులో. చూసా. మా గ్రూప్ లో ఎవరైనా ఒకరు సింగింగ్ చేశారా? పక్కన ఒకరు ఉంటే అది స్టెప్ లా కనిపిస్తుంది, లేకపోతే జనాలకి వీళ్ళు ఏం చేస్తున్నారా అనిపిస్తుంది. అందుకోసం మీరు వచ్చారనుకో, అంతే. బాగానే తెలివిగానే ఆలోచించారండి. పోనీ ట్రై చేస్తాను, ఏదో చిన్న చిన్న అడుగులు వేస్తా, కానీ మీరు నా కోసం ఒక చిన్న హుక్ స్టెప్ వేస్తే ఫైనల్ గా మన ఇంటర్వ్యూని ఎండ్ చేద్దాం. సోర్ణతో సరదాగా అనేది ఆ హుక్ స్టెప్ తో సరదాగా ఎండ్ చేద్దాం అంటారా? ఓకే. షో ఆల్రెడీ పాపులర్ అయిపోయింది, అద్భుతంగా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదండి, సరదాగా. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏం క్వశ్చన్ అడుగుతారో భయం, లోపల ఇప్పుడు ఏం ఎలాంటి క్వశ్చన్ లాగుతారో భయం, ఇలాంటివి ఏం లేవు కదా, సరదాగా ఉంటే చాలు. సరదాగా ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి కొంచెం సరదాగా ఉండాలని నేను అలా పెట్టుకున్నానండి. దేవుడి దేవలు చూద్దాం. యాక్చువల్లీ నా ఫిలాసఫీ కూడా అదేనా? అయ్యి బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.